గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే ఛాన్స్. నాటకాలు ఆడటంలో కేసీఆర్ దిట్ట, తప్పు చేసిన వారే భయపడతారన్న జూపల్లి. ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ, మరో 5 రోజులు కస్టడీ కోరిన అధికారులు. సీఎం కేజ్రీవాల్కు కోర్టు సమన్లు, ఈ నెల 17న హాజరు కావాలంటూ నోటీసులు. కాంగ్రెస్ పార్టీవి అవుట్డేటెడ్ ఆలోచనలు, విభజన రాజకీయాలు చేస్తోందన్న ప్రధాని మోదీ. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ 5 సార్లు సమన్లు జారీ చేయగా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ 5 సార్లు సమన్లు జారీ చేయగా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు హస్తిన బాట పట్టారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించడానికి ఆయన ఢిల్లీ బయలుదేరారు. ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం అందించినట్లు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలో పొత్తులో ఉన్నాయి. అటు బీజేపీ, జనసేన పార్టీలు కూడా పొత్తులో ఉండడంతో పొత్తుల సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి అమిత్ షాతో భేటీకి సంబంధించి? ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? మురళి, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ గా చెప్పవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ పైన వెళ్ళారు. ఈ రాత్రికి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీట్ల పొత్తుల వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పొత్తులో ఉన్న నేపథ్యంలో సీట్లు అనౌన్స్ చేయాలి అని అనుకున్న చివరి నిమిషంలో అమిత్ షా నుండి ఫోన్ రావడంతో కొంత సీట్లను ప్రకటించేదానికి వాయిదా వేసుకున్నారు. ఈ రోజు అమిత్ షాతో అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ అయితే బయలుదేరి వెళ్లారు. అయితే నిన్న సీఎం రమేష్ పొత్తులపై కొంత క్లారిటీగా మాట్లాడినట్టు తెలుస్తుంది. 2 దఫాలు సీఎం రమేష్ అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకుముందు తెలుగుదేశం ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ కూడా పొత్తులపై కొంత క్లారిటీ ఇచ్చి బాబుతో చర్చించారు. అయితే ఈ రోజు ఉదయం బాబు కూడా
సీనియర్ నేతలతో పొత్తు ఎలా ఉండాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి, బీజేపీతో అసెంబ్లీ ఎన్ని, పార్లమెంట్ ఎన్ని, జనసేనకి ఎన్ని, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని కొంత అవగాహనతో ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం పవన్ కూడా మరోసారి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ 10 ఎంపీలు అదేవిధంగా 25 ఎమ్మెల్యే స్థానాలను అయితే ఆశిస్తా ఉందని బీజేపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే తెలుగుదేశం మాత్రం 3 నుండి 5 స్థానాలకు పరిమితం అవ్వాలి ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యేలు 5 వరకు మాత్రమే ఇవ్వాలా లేదా 8 వరకు ఇవ్వాలని టీడీపీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో వీరి మధ్య పొత్తు పొసుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే కింద స్థాయి తెలుగుదేశం కేడర్ మాత్రం పొత్తు లాభ నష్టాలను అయితే అంచనా వేస్తూ పార్టీకి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. బీజేపీ కూడా పొత్తులో లాభం పొందాలని ఆశిస్తా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పొత్తుపై మాత్రం ఊళ్ళూరుతున్న నేపథ్యంలో పొత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రాత్రి బిజీగా బాబు అమిత్ షాతో అదేవిధంగా నడ్డాతో రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ సంతోష్ తో కూడా చర్చించే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ డిఎస్సి పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్జీటీ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని బొత్స తెలిపారు. 42 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి కూడా నిర్ణయించామని ఆయన చెప్పారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. 7 రకాల మేనేజ్మెంట్ పాఠశాలల పరిధిలో మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఈ డిఎస్సిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్సి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే, ఏదైతే క్లాసెస్ ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా, మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం. ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలంకి వెళ్ళినా లేదు షార్ట్ టైంలో 4 రోజులు 5 రోజులు సెలవు పెట్టినా, లేదు ఈవెన్ 1 డే 2 డేస్ సెలవు లీవ్ పెట్టినా సరే వెంటనే మండలంలో ఉన్న టీచర్లు పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఆ నేపథ్యం మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి జూపల్లి విమర్శలు చేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని విమర్శించారు. తప్పు చేసిన వారే భయపడతారని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కృష్ణాలో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదన్న మంత్రి కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదన్నారు. 69% పరివాహక ప్రాంతం ఉన్న నీటి వాటా సాధించలేదన్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయలేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించమని మంత్రి స్పష్టం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అనే పద్ధతిలో ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే, ఎందుకు ముందుకు పోలే అంటే, ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో రివర్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది అంటే మీ అంతలు మీరే వాడుకో అవకాశం కల్పించారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు బగ్రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్లు వాడుకోలేకపోయి మీరు గాలికి వదిలేసారు.
పట్టించుకోలే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా అనే అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ పార్లమెంటు బరిలో బీజేపీ 17 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు తప్పించుకునేందుకు గులాబీ నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా అనే అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ పార్లమెంటు బరిలో బీజేపీ 17 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు తప్పించుకునేందుకు గులాబీ నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారించారు. విచారణలో భాగంగా శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ను బినామీగా గుర్తించారు. ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివనవీన్ కుమార్ను సైతం ఏసీబీ అరెస్టు చేసింది. కస్టడీ పూర్తవడంతో శివబాలకృష్ణను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ముఖ్యంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 8 రోజుల కస్టడీ ముగియడంతో వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు మరో 5 రోజులు కస్టడీ కోరనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నిన్న రాత్రి చూసుకున్నట్టయితే శివబాలకృష్ణ సోదరుడైనటువంటి శివనవీన్ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను కూడా చంచల్గూడ జైల్లో 14 రోజుల రిమాండ్ లో ఉన్నట్టుగా తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులోనే ఇప్పటికే బినామీలుగా ఉన్నటువంటి శివబాలకృష్ణ తరఫున శివనవీన్ కుమార్ ని కావచ్చు, అలాగే అతని మేనల్లుడైనటువంటి భరత్ ని కావచ్చు, వీరి ఇరువురి మీద కూడా 120 ఎకరాలకు పైగా హైదరాబాద్ సరౌండింగ్స్ లో మొత్తం కూడా ఇతను బినామీల రూపంలో సృష్టించాలన్న పత్రాలను అయితే కలెక్ట్ చేశారు ఏసీపీ అధికారులు. ఓవరాల్ గా కుటుంబ సభ్యులు, అలాగే సోదరులు, అలాగే మేనల్లులు వీళ్ళతో పాటు ఫినిక్స్, ఆదిత్య కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా భారీగా లబ్ధి చేకూరేలాగా ఇతను సహకరించారు అన్న ఆరోపణలు, అలాగే రుజువులు కూడా ఉండడంతో ఏసీబీ అధికారులు ఇంకా మరికొందరిని కూడా ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కొంతమందిని కూడా విచారించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి మరో 5 రోజులు ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షల అనంతరం శివబాలకృష్ణన్ అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా.
ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాకలు తీరిన రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపేవారు. బలమైన నాయకుల ప్రభావం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జిల్లాలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు దశాబ్దం పాటు స్తబ్దత నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది. అలాంటి నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ పునరుజ్జీవం మొదలైంది. కాంగ్రెస్ స్పీడ్ అందుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కొత్త చైతన్యం వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత నామమాత్రపు పార్టీగా మిగిలిన కాంగ్రెస్ కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఇక బతకడం కష్టమేనన్నారు. దశాబ్దాల పాటు తిరుగులేని రాజకీయం చేసిన కాంగ్రెస్ కు గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉంది. కానీ వారికి మార్గనిర్దేశం చేసే బలమైన నాయకుడు లేకపోవడంతో నిస్తేజంగా ఉన్న వారందరికీ షర్మిల రాకతో నూతన ఉత్సాహం వచ్చింది. చురుగ్గా యువ నాయకురాలు షర్మిల సీనియర్లను కలుపుకొని పోతూ చక్రం తిప్పుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. పాతతరం నాయకులను కలుస్తూ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తన తండ్రితో సన్నిహితంగా మెలిగిన వాళ్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన షర్మిల అనంతపురం జిల్లాలోనూ అడుగుపెట్టింది. రాజన్న బిడ్డ రాకతో కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో ఆ ఊపు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కీలకమైన నేతలు తిరిగి రెగ్యులర్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటుగా కొత్తగా పార్టీలో చేరే వారితో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీద ఉంది. కాంగ్రెస్కు పునర్వైభవం తేవాలంటే ఎన్నికల రాజకీయాల్లో పోటీ పడాల్సిందే. అప్పుడే క్యాడర్ నిలబడుతుందన్న వాస్తవం గుర్తించిన కాంగ్రెస్ ఆ అంశంపై దృష్టి పెట్టింది. అందుకే ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రధాన పార్టీలకు ధీటుగా సమాధానమిస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయింది. ఒకవేళ షర్మిల పర్యటన చేసి ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్లీ పార్టీకి జవసత్వాలు అందించాలని సీనియర్లు భావించారు. సీనియర్ నేతలు మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ ఎలాగైనా జిల్లాలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. వైసీపీలో టికెట్లు రానివారు, సీఎం జగన్పై గుర్రుగా ఉన్న టీడీపీలోకి వెళ్లలేని వారికి కాంగ్రెస్ మంచి ప్రత్యామ్నాయ వేదిక అవుతోంది. అలాంటి అసంతృప్తి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో టచ్లోకొచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని ఇప్పటికే స్పష్టం చేసింది.
వారి స్థానంలో వేరే వాళ్లకు టికెట్ ఇచ్చింది. వీరిలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి సైతం హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సాగుతున్నారు. పార్టీ పునరుజ్జీవనంలో షర్మిలకు మద్దతందించేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా షర్మిలకు కలిసొచ్చేలా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ నుంచి టికెట్లు రాని నేతలంతా కాంగ్రెస్కు క్యూ కట్టే అవకాశం ఉంది. టీడీపీలో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించకపోవడం, కేవలం పార్లమెంటు స్థానాలను మాత్రమే ప్రకటించడంతో ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు సుముఖంగా లేరు. తమకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని అధిష్టానం దగ్గర పడిగాపులు పడుతున్నారు. అధిష్టానం నిర్ణయం తెలిస్తే వారి కార్యాచరణ మొదలవుతుంది. టీడీపీ, జనసేన పొత్తుల వల్ల టికెట్ కోల్పోయే నాయకులకు కాంగ్రెస్ ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.